హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో నేనైతే ఇవాళ జీవీకే దగ్గరకు వచ్చేసాను అనమాట. జీవీకే మాల్లో పోలీసులకి స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. అదే గేమ్ చేంజర్ మూవీని స్పెషల్ స్క్రీనింగ్గా వాళ్ళ కోసం వేశారు. ఎందుకంటే మూవీలో అంటే ఐపీఎస్లకి ఐఏఎస్లకి సంబంధించిన మెసేజ్ ఇచ్చే కంటెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్గా స్క్రీనింగ్ వేశారు. లోపల వాళ్ళు సినిమా చూస్తున్నారు. అంటే మొత్తం హౌస్ఫుల్ అయిపోయిందని చెప్పొచ్చు. ఆడియన్స్ వాళ్ళు అందరూ కలిసి చూస్తున్నారు. పోలీసుల ఫ్యామిలీలు అందరూ వచ్చి చూస్తున్నారు. అంటే సినిమా చూస్తూనే ఉన్నాం. జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కొన్ని నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ కమెంట్స్, సినిమా అట్టర్ ఫ్లాప్, సినిమా అసలు బాగలేదు అని చెప్పేసి టాక్ నడుస్తూనే ఉంది ఒక పక్క. కాకపోతే ఇంకొక పక్క ఈరోజు అంటే జనవరి 11న ఒక డే అయిపోయిన తర్వాత ఈరోజు చూస్తే కనుక జనవరి 11న టాక్ డిఫరెంట్ అయిపోయింది. అంటే సినిమా చాలా బాగుంది, ఇలాంటి సినిమాలే మాకు కావాలి. ఏదో అంటే నార్మల్ చెప్పలేము, వేరే సినిమాలను కించపరుచుతున్నట్టు కాదు, కానీ అలాంటి సినిమాలు కాకుండా ఇలాంటి మెసేజ్ ఇచ్చే సినిమాలే మాకు కావాలి అని చెప్పేసి చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ అన్ని గేమ్ చేంజర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందన్నమాట వరల్డ్ వైడ్గా. ఇలాంటి సినిమా అసలు శంకర్కి హ్యాట్స్ ఆఫ్. దిల్ రాజు ఇలాంటి సినిమా నిర్మించినందుకు నిజంగా అసలు గ్రేట్. గేమ్ చేంజర్ సినిమా సూపర్ అని చెప్పేసి చాలామంది మంచి పాజిటివ్ టాక్తో అయితే వస్తున్నారు. ఏదైతే గేమ్ చేంజర్ సినిమాలో అప్పన్న పాత్ర పోషించిన రామ్ చరణ్ అంటే పాస్ట్లో ఓల్డ్లో ఏదైతే ఉంటుందో ఆయనది పాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్కి మాత్రం నిజంగా అవార్డుల వర్షం కురుస్తుంది. ఆయన యాక్టింగ్ పీక్స్ అసలు నిజంగా మొత్తం అదే ఉంటే ఇంకా బాగుండేదేమో అన్నంత చెప్తున్నారనమాట జనాలు. కానీ టోటల్గా శంకర్ గారు ఈ సినిమాతో ఒక మెసేజ్ అయితే ఇచ్చారు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు. మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ కూడా తెచ్చుకుంది. జనవరి 10న అందరూ భయపడ్డారు. ఫస్ట్ అసలు సినిమా బాగాలేదు, ఎందుకు బాగాలేదు. తర్వాత చూస్తే అసలు ఫస్ట్ సినిమా కరెక్ట్గా చూడండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంటే ఇలాంటి మెసేజ్ ఇచ్చే సినిమాలు కాకుండా నార్మల్ సినిమాలు వచ్చేసరికి అవి అందరు చూసి సడన్గా ఇలాంటి ఒక సినిమా వచ్చినప్పుడు అది రిసీవ్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. అన్ని సినిమాలు అంతే అనుకోండి. సో ఇప్పుడు ఈ సినిమా కూడా ఇప్పుడు ఒక్క రోజు గడవంగానే ఇప్పుడు మెల్లిమెల్లిగా ఆడియన్స్ని కనెక్ట్ చేస్తూ ఉందన్నమాట. సో సంక్రాంతికి మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఒక మంచి సినిమా రావాలి అని చెప్పి ఇప్పుడు సంక్రాంతికి ఒక 3 సినిమాలు వచ్చేసాయి. డాకు మహారాజ్ అని చెప్పేసి సంక్రాంతికి వస్తున్నాం. ఇంకా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. ఇప్పటికే 200 కోట్లని సైతం వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసిందని చెప్పేసి టాక్ కూడా నడుస్తుంది. అలాగే కలెక్ట్ కూడా చేసింది. ఇంకా ఇది 1000 కోట్ల క్లబ్లో, అంటే ఇది కోట్లతో సంబంధం కాదు, కోట్ల మంది మనసులో గెలుచుకొని వాళ్ళకు ఒక మెసేజ్ ఇచ్చే సినిమాగా ఇది నిలవబోతుంది అనేది మాత్రం పక్కా అని చెప్పొచ్చు. సో మరి వాళ్ళు లోపల సినిమా చూస్తున్నారు, వాళ్ళకి ఎలా నచ్చింది, ఎలా ఉంది సినిమా అనేది అయితే వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. మూవీ ఎలా ఉంది సార్? మూవీ ఓవరాల్ బాగుంది, కానీ ఏంటంటే 1-2-3 డైలాగ్స్ కూడా బాగున్నాయి. వజ్రాన్ని ఏ చీడపురుగు టచ్ చేయలేదని చెప్పి ఒక హీరోయిన్ అంటారు, అదొక డైలాగు. ప్లస్ ఇది రాజకీయంలో డబ్బు తీసుకొని ఓటు వేయడం అన్న కాన్సెప్ట్ అది చూపించారు, బాగానే చూపించారు. ఆ డబ్బు తీసుకొని ప్రజలు ఎన్ని సినిమాలు చూపించినా మారాలి, కానీ ఆ మార్పు రావట్లేదు, ఇంకా రావాలి. అది డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలి. డబ్బు తీసుకోకుండా ఎవరు వేస్తున్నారండి? ఇప్పుడు ఒక పార్టీ 2000 ఇస్తే ఇంకో పార్టీ 5000 అంటారు, ఇంకో పార్టీ 10,000 అంటారు. అలా ఆశతో పోతూనే ఉన్నది, కానీ అది తరతరాలుగా ఇలాగే వచ్చేస్తూ ఉంది. అది మార్పు రావాలి ఇప్పటికైనా. కనీసం రామ్ చరణ్ కూడా చాలా యాక్టింగ్ బాగుంది, కానీ ఓవరాల్గా ఇది కాన్సెప్ట్ డబ్బు తీసుకోకుండా రావాలి. కనీసం ఇప్పుడైనా ఈ సినిమా చూసైనా ఏదో సినిమా చూశారు, వెళ్ళారు, 2 అవర్స్ చూశారు, 3 అవర్స్ చూశారు అని కాదు. మనిషి ప్రతి ఒక్కరిలో ఇది ఇంప్రూవ్మెంట్ రావాలి. ఈ డబ్బు తీసుకొని ఓటు వేయకూడదు, అలా తప్పు అనేది తెలుసుకుంటే అది బెస్ట్, అది బెటర్ అని అన్న ఆలోచన. డబ్బు యాక్చువల్గా ఒక చదువుకున్నవాడు పాలిటిక్స్కి వస్తే, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ సిస్టమ్ తెలిసిన వాళ్ళు రాజకీయానికి వస్తే ఎలా ప్రజాస్వామ్యాన్ని కాపాడవచ్చు. ఇంకోటి ఎలక్షన్ కమిషన్ యొక్క పవర్స్ ఏంటో చూపించారండి మూవీలో. అసలు ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా కూడా చేయొచ్చా అని ప్రజలకు చాలా మంచి మెసేజ్ ఇచ్చినటువంటి మూవీ. రియల్లీ తెలియదు, ఒక కొత్త పాయింట్. ఎలక్షన్ కమిషన్ యొక్క వాల్యూస్, తర్వాత ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలు డబ్బు తీసుకుంటే ఎలా చేయాలి, డబ్బు తీసుకోకుంటే ఎలా చేయాలి అనేటటువంటిది రామ్ చరణ్ యొక్క డిఫరెంట్ వేరియేషన్స్లో అతని యొక్క యాక్షన్ హ్యాట్సప్ అండి. గుడ్ డైరెక్షన్ అండి, గుడ్ డైరెక్షన్ అండ్ గుడ్ మెసేజ్ టు ద పీపుల్.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటే ఏదో పాన్ గుట్కా సినిమాలు కాకుండా ఇలాంటి ఒక మంచి సందేశాత్మకమైనటువంటి యువత చూస్తే నిజంగా కూడా భారతదేశం కాదండి, ప్రపంచం అంతా బాగుపడుతుందండి. ఇలాంటి మూవీస్ రావాలండి. శంకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత ఇంత మంచి సినిమా నిర్మించినటువంటి దిల్ రాజు గారు నిజంగా కూడా చాలా ధన్యుడండి. హ్యాట్స్ ఆఫ్ టు హోల్ టీమ్. రైట్. నమస్కారం. ముఖ్యంగా మీడియా వారికి, నా పేరు ప్రభాకర్ రెడ్డి, హార్సిపురం మండల్. మరి చాలా చక్కగా ఉంది సినిమా. శ్రీ రామ్ చరణ్ గారు తీసిన తన హీరో పాత్రలో మరి గేమ్ చేంజర్ అనే సినిమా చాలా చక్కగా ఉంది. మేము జీవికే మాల్లో మా ఫ్రెండ్స్తో వచ్చి చూడడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో మరొక ఐపీఎస్, ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక రాజకీయం ఎట్లా చేయాలి, మరి ప్రజలు ఓట్లు ఎట్లా పాల్గొనాలి, అవినీతిని ఎట్లా పాల్గొనాలి, కేవలం డబ్బున్న వాళ్ళే నాయకత్వం కాకుండా ప్రజలతోటి ఎన్నుకున్న నిజమైన నాయకుడు, డబ్బు లేకున్నా కానీ నాయకత్వం అనేది ఎలా ఉండాలని ఈ సినిమాలో చూపించారు. మరి ముఖ్యంగా పోలీస్ వాళ్ళ పాత్ర చాలా చక్కగా ఉంది. మరి అంతేకాకుండా ఐఏఎస్ వాళ్ళ పాత్ర కూడా చాలా చక్కగా ఉంది. ఒక అధికారులు ఏ రకంగా ఎలక్షన్ను మరి తీసుకోవాలి, ఛాలెంజ్గా తీసుకొని మళ్ళీ ఎలక్షన్ను మరి సజావుగా జరిపించాలనేది ఇక్కడ చాలా చక్కగా చూపించిండు. ప్రజలు కూడా మరి ఎక్కడ కూడా డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా ఓటేసి ప్రజాపాలన తీసుకురావాలి. మరి ఈ సినిమాను మేము చూసినంతసేపు కూడా చాలా చక్కగా మరి మన రామ్ చరణ్ గారు చాలా చక్కగా తీశాడు. ఆయన హీరో పాత్ర చాలా చక్కగా ఉంది. ఈ సినిమా ద్వారా ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. చాలామంది సినిమా బాగాలేదు, హట్టర్ ఫ్లాప్ అని చెప్తూ ఉన్నారు, బయట నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న యువత మరి ఇట్లాంటి సినిమాలు చూడకపోవడము, బయటకు ప్రచారం పోకపోవడం చాలా మరి మేము కూడా చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే ఈ సినిమా చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా రేపు భవిష్యత్తులో నాయకులు అయ్యే వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూడాలి. ముఖ్యంగా ఇప్పుడున్న యువత ఇట్లాంటి సినిమాలు చూసి మరి రేపు భవిష్యత్తులో నాయకత్వం ఎలా ఉండాలి అనే దాని మీద మరి పోలీస్ పాత్ర కూడా, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ కూడా, ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఈ సినిమాలు తీసి చక్కగా ఈ సినిమా ద్వారా మన పోలీస్ పాత్ర కూడా చక్కగా ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రాముడు కూడా ఇప్పుడు రామాయణంలో కూడా నెగిటివ్స్ ఎతకొచ్చండి. రామాయణం మహాభారతం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, తెలుసు అందరికీ. నెగిటివ్స్ చూడాలంటే పబ్లిక్ అన్నిట్లో నెగిటివ్ తీయచ్చు, పాజిటివ్స్ ఏమున్నాయి అవి తీసుకొని ఈ సినిమాలో చాలా పాజిటివ్ ఉన్నాయి. ప్రజలకు సందేశం చేసేది ఒకటి. ఒక పోలీస్ అతను చూడండి, ఈయనను తీసుకెళ్ళి ఆ వ్యాన్కి చేయి కట్టేస్తాడు. కట్టగానే ఆయన సీఎం అని తెలవగానే ఇమ్మీడియట్లీ మారిపోతాడు. అంటే పోలీస్ వ్యవస్థ అన్నది వాళ్ళు కూడా ఏ పార్టీకి అని కాదు, వాళ్ళు ఓవరాల్ పబ్లిక్ కోసం ఇమ్మీడియట్లీ సీఎం అనగానే మారిపోయారు. ఇది అనగానే అట్లా అది కూడా త్యాగాన్ని కూడా చూపించారండి. వాళ్ళ కష్టాలు, వాళ్ళ యొక్క నిజంగా కూడా వాళ్ళు ఎంత రామ్ చరణ్ ఫస్ట్ ఐపీఎస్లో ఉన్నప్పుడు పోలీసుల బాధలు ఏంటి, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ యొక్క అవసరం ఏంటి అనేది చాలా బాగా చూపించారండి మూవీలో. పోలీసుల పాత్ర కూడా చాలా చక్కగా చూపించారు మేడం. ముఖ్యంగా పోలీస్ వాళ్ళ పాత్ర, ఎందుకంటే ఏ రాజకీయ నాయకుని కూడా భయపడకుండా వారి పాత్రను చక్కగా పోషించారు. ఈ మెసేజ్ మరి మన రాష్ట్రంలో ఉన్న పోలీస్ వాళ్ళు కూడా చాలా చక్కగా దీన్ని పాటిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, అంటే పోలీస్ ఆఫీసర్స్కి స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. వాళ్ళు ఇప్పుడే నాతో మాట్లాడారు, వాళ్ళ బైట్స్ తీసుకోవడం జరిగింది. చెప్తున్నారు వాళ్ళు సినిమా చాలా బాగుంది, అసలు నిజంగా మేము ఒక పోలీస్ ఆఫీసర్స్గా గర్వపడుతున్నాం. ఈ సినిమా ఖచ్చితంగా యూత్ వరకు వెళ్ళాలి, యూత్ అందరూ ఇలాంటి సినిమాలు చూడాలి. అంటే ఇలాంటి మెసేజ్ అనేది చాలా రేర్, ఇలాంటి సినిమాలు రావడం కూడా చాలా రేర్. చాలా తక్కువ మంది ఇలాంటి సినిమాలు తీస్తారు. ఫస్ట్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్, తర్వాత ఇలాంటి సినిమా నిర్మించినందుకు దిల్ రాజుకి హ్యాట్స్ ఆఫ్, ఇలాంటి పాత్ర పోషించినందుకు, ఈ క్యారెక్టర్ని ఎంచుకొని నమ్మి మా ముందుకి ఇలా వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి నిజంగా చరణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారని అయితే చెప్తూ ఉన్నారు. సో సినిమా అయితే బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. సంక్రాంతికి ఒక పెద్ద పండగగా ఎలాంటి వల్గారిటీ లేకుండా చాలా నీట్గా ఫ్యామిలీతో చూసే సినిమా అని చెప్పొచ్చు, గేమ్ చేంజర్. సో మీ ఫ్యామిలీతో అందరూ కలిసి సంక్రాంతికి వచ్చేసి మన గేమ్ చేంజర్ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. సో కెమెరా పర్సన్ నీరజ్తో జనని, థ్యాంక్ యూ.